శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు త్రేతాయుగంలో జన్మించారు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండగగా జరుపుకుంటారు. ఇప్పుడు మనం పూణేలోని కడకవాస్లా డ్యామ్ దగ్గరలో ఉన్న రాములవారి దేవాలయానికి అయితే వెళ్తున్నామండి. వెళుతున్న మధ్యలో మాకైతే చాలా బ్యానర్స్ కనిపించాయి. ప్రతి బ్యానర్ మీద ఒక నినాదం అయితే రాసుంది. నా మనసుకైతే చాలా నచ్చిందండి. అది కూడా గర్వ కరో హమ్ హిందూ హై అని నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ టెంపుల్లో అందరు దేవళ్ళు ఉంటారండి. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా పూణేలో కడకవాస్లా దగ్గరలో ఎవరైనా వెళ్తే ఈ దేవాలయాన్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ మహారాష్ట్ర మొత్తం ఒక చిన్న ఉయ్యాలను కట్టి అందులో కొబ్బరి బండాన్ని పెడతారండి. అంటే అది దేవుడిగా భావించి ఈరోజు జన్మించారని చెప్పేసి ఉయ్యాలలో వేసినట్టుగా ఇక్కడ వాళ్ళ నమ్మకం. దాన్ని ఊపుతారు, స్వామివారు ఉన్నారు అని చెప్పేసి. మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. మనం ఉండే ప్రాంతాన్ని బట్టి ఆచారాలు మారుతూ ఉంటాయండి. ఇక్కడ చూశారు కదా, స్వామివారిని చిన్న బాలుడి రూపంలో వాళ్ళు ఊహించుకొని ఉయ్యాలలో వేసి ఉయ్యాలను ఊపుతున్నారు. ఈ ఉయ్యాలు ఊపేంత టైము మనకి మాట్లాడొద్దు అని చెప్తారండి. ఎందుకంటే స్వామివారిని పడుకోబెడుతున్నాము అని చెప్పేసి. చాలా బాగా ఉంది కదా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అలై విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.